నమస్తే, వెల్కమ్ టు స్కై టాక్స్. టాలీవుడ్ ఇండస్ట్రీ పైరసీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నదని నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య సివి ఆనంద్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు, పైరసీ చేసిన వాళ్ళను. ఆ సందర్భంగా ఐబొమ్మ గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో అసలు సినీ పరిశ్రమ నిజంగానే పైరసీ వల్ల నష్టాల పాలవుతుందా? పైరసీ చేస్తున్న ఐబొమ్మ లాంటి వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? దీని మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు భరద్వాజ గారు. నమస్తే అండి. నమస్తే. దాదాపు 2800 కోట్లకు పైన నష్టపోతుంది పైరసీ వల్ల అనేది మన ఆనంద్, ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ సివి ఆనంద్ మాట్లాడాడు. నిజంగానే అంత నష్టపోతుందా ఈ ఐబొమ్మ లాంటి? ఐబొమ్మే కొద్ది పేరున్నది, మిగతా పెద్దగా లేనట్టున్నాయి, కానీ అంత నష్టపోతుందా నిజంగానే సినిమా ఇండస్ట్రీ? జనాలు పైరసీకి ఎందుకు అలవాటు పడుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకు పైరేటెడ్ వీడియోల వైపు పెడుతున్నారు, ఎందుకు థియేటర్లకు రావడం లేదు అనే ప్రశ్న ఏ రోజైనా సినిమా పరిశ్రమ వేసుకుందా అని ఐబొమ్మ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు థియేటర్లను మీరు ఆడియన్స్కి ఎనిమీగా మారుస్తున్నారు? గతంలో సినిమా హాళ్ళు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేవి, అప్పుడు సినిమా హాల్కి జనాలు వెళ్ళేవాళ్ళు. పైరసీ సీడీలు ఉండగా కూడా జనాలు థియేటర్లకు వెళ్ళారు. నష్టం చాలా తక్కువ స్థాయిలో జరిగేది. సీడీలో సినిమా చూసి కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు నిన్న సివి ఆనంద్, మీరు చెప్పినటువంటి ఆనంద్ పట్టుకున్నటువంటి ఆ యువకులు కూడా థియేటర్లో కెమెరా ప్రింట్లు చేసి అమ్ముకునేవాళ్ళు మాత్రమే. ఇది కాదు ఇప్పుడు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారం. క్వాలిటీ ప్రింట్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు థియేటర్లో ఏం ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నారో ఆ ఎక్స్పీరియన్స్ సౌండ్ రూపంలోనూ అలాగే విజువల్గాను కలిగించేటువంటి ప్రింటు బయటకు వస్తుంది. ఆ ప్రింటు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అది కేవలం ఐబొమ్మ ఒకటే కాదు, చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా వస్తుంది. ఈ లీకేజీ ఎక్కడ జరుగుతుందో ముందు మీరు వెరిఫై చేసుకోవాలి. అయితే ఎందుకు చూస్తున్నారు జనాలు, అటువైపే ఎందుకు మొగ్గుతున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అనేవి చంపేశారు. ఓటీటీకి పంపించేయాలి వీళ్ళందరినీ అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది కుట్ర. సింగిల్ స్క్రీన్ని వాంటెడ్గానే చంపేసి ఈ సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూసుకునే వాళ్ళందరినీ ఓటీటీ ఆడియన్స్గా మార్చాలి అనే ప్రోగ్రాంలో భాగంగా సింగిల్ స్క్రీన్స్ని రియల్ ఎస్టేట్లోకి తరలిస్తున్నారు. అంటే అవి కాంప్లెక్స్లుగా మారిపోతున్నటువంటి సందర్భంలో కొన్ని చోట్ల మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్లు సామాన్యులకి అందుబాటులో ఉండవు. కాబట్టి వాళ్ళు సినిమాని ఎక్కడ కన్జ్యూమ్ చేయాలి? ఓటీటీలో కన్జ్యూమ్ చేయాలి. ఓటీటీలకు డబ్బులు కట్టాలి. ఓటీటీలకి టైం వెయిట్ చేయాలి. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అప్పుడు చూడాలి. అసలు ఇంత గొడవ లేకుండా మేము ఉచితంగా సినిమా చూపిస్తాం అంటున్నారు. అంటే సినిమా మొదటి రోజు చూడాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఓటీటీలో రావడానికి కనీసం 15 రోజులు టైం పడుతుంది. ఈ లోపులో సినిమా చూడటానికి మీరు కష్టపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, మా దగ్గర కంటెంట్ అవైలబుల్గా ఉంది, మీరు చూడండి అని చెప్తున్నటువంటి ఐబొమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొదటి రోజు థియేటర్కి వెళ్ళటానికి మీరేమో పెద్ద హీరో సినిమాలకి 1000 రూపాయలు టికెట్ పెడుతున్నారు. 1000 రూపాయలు 2000 టికెట్లు అమ్ముతున్నారు థియేటర్ల దగ్గర. ఇంత రేట్లు పెంచుకోమని ప్రభుత్వాలే అనుమతిస్తున్నాయి. కాబట్టి ఎందుకు పెంచుతున్నారు అంటే సినిమా బడ్జెట్ పెరుగుతోంది కాబట్టి మేము పెంచుకోమంటున్నాం అని చెప్తున్నారు. ప్రభుత్వాల వైపు నుంచి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ అది. ప్రొడ్యూసర్ వచ్చి ఇంత ఖర్చు పెట్టానని చెప్పినప్పుడు సరే పోనీ పాపం అని చెప్పి మేము పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మీరేం చెప్తున్నారు? క్వాలిటీ సినిమా తీస్తున్నామని చెప్పి హీరోలకు 100 కోట్లు, హీరోయిన్లకి 50 కోట్లు ఇచ్చేసి 250 కోట్లలో సినిమా తీసామని మీరు చెప్తున్నారు. మీరు సినిమా మీద పెడుతున్న డబ్బుల కంటే కూడా వీళ్ళకి ఇస్తున్న రెమ్యూనరేషన్లు ఎక్కువ. ఇలా మీరు సినిమా మీద అనవసరమైన కాస్ట్ పెంచేసి దాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు రేట్లు పెంచి. ఈ మొదటి రోజు మీరు వేసే ప్రీమియర్స్ టిక్కెట్లు కొనుక్కునే వాళ్ళందరూ అభిమానులే.
ఈ అభిమానులని గొంతులు కోసుకు తినేస్తున్నారు మీరు. అలాగే సామాన్య ప్రేక్షకుడికి సినిమా అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళ కోసం ఈ సినిమాని మేము పైరసీ చేసి వాళ్ళకి చూపిస్తున్నాం. కాబట్టి మాది రాబిన్ హుడ్డిజం అన్న పద్ధతిలో వాళ్ళు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం థియేటర్ల నుంచి జనాలను తరిమేసింది మీరు. మేము హక్కును చేర్చుకుని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. మీరు ఇప్పటికైనా సరే సినిమా థియేటర్లని, అంటే మిగిలిపోయినటువంటి మల్టీప్లెక్స్లైనా సరే ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చగలరా అని క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటప్పుడు యువతల వైపు నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏం క్వశ్చన్ రైజ్ అవుతుందంటే, చిన్న సినిమాలు కూడా మీరు పైరసీ చేస్తున్నారు కదా, ఇదెక్కడ దుర్మార్గం అని అడగచ్చు. కానీ చిన్న సినిమాలు కూడా మల్టీప్లెక్స్లో తక్కువ ధరకు చూపిస్తున్నారు. 112 రూపాయలకే టికెట్లు అమ్ముతున్నారు కొన్ని సినిమాలకి. బాగానే ఉంది. కానీ 112 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చిన ప్రేక్షకుడు 600 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలా అనేది ప్రశ్న. లోపలికి వెళ్ళేటప్పుడు నిలబెట్టి మొత్తం చెక్ చేస్తారు ప్రతి మల్టీప్లెక్స్ దగ్గర. దేనికి చెక్ చేస్తారు? వీళ్ళు ఏదో మారణాయుధాలు పట్టుకెళ్తున్నారని కాదు, బయట నుంచి రహస్యంగా ఏవైనా తినుబండారాలు పట్టుకెళ్తున్నారేమో అని. అంటే దొంగల్లాగా చూస్తున్నారు మీరు ప్రేక్షకుల్ని. అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్కి మీరు ఇస్తున్న గౌరవం అది. ఇది వాళ్ళ ఆత్మగౌరవానికి భంగమే కదా. మీరు వాళ్ళు ఏదో ఇంటి దగ్గర వండుకుంది తెచ్చుకోవడానికి కూడా మీరు అనుమతించకపోతే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే కదా. చచ్చినట్టు మీరు పెట్టిందే తినాలి, మీరు చెప్పిన రేటుకే తినాలి అనేది ఎలా ప్రజాస్వామికం అవుతుంది అనేది ఒక ప్రశ్న. కాబట్టి మేము జనం కోసం సినిమాని పైరసీ చేసి చూపిస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇది చట్ట వ్యతిరేకమైంది అనేది అర్థం కావట్లేదా జనాలకి, చూసేవాళ్ళకి కానీ, ఇప్పుడు అది మాట్లాడుతున్న వాళ్ళకి కానీ? ఏది పైరసీ చేసి చూపించడం అనేది చట్ట వ్యతిరేకమైనది అని. చట్ట వ్యతిరేకమా అది కాదు మా క్వశ్చన్. అంటే వాళ్ళు జనాలు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఒక ప్రధానమైన ప్రశ్నలు ఏమనెత్తారు. మీరు చెప్తున్నటువంటి, అంటే ఇది తప్పు అని మీరు చెప్తున్నారు, కానీ మా దగ్గర ఇది ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్లన్నీ మా దగ్గర డేటా ఉంది. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మీ పరిశ్రమలో ఉన్నటువంటి, సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతలు, పెద్ద పెద్ద హీరోలు, వీళ్ళందరూ కూడా మా కన్జ్యూమర్లే. మేము ఈ సినిమాని పైరసీ చేస్తోంది 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మధ్యతరగతి కోసం చేస్తున్నాం అనుకుందాం. కానీ మా కన్జ్యూమర్స్గా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వెళ్లకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఏమిటంటారు, హోమ్ థియేటర్లో మా నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి సినిమా వేసుకుని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఆ సినిమా మీద ఏదో క్రిటిసిజం పెట్టడానికో, లేకపోతే వాళ్ళు తీసే సినిమా తాలూకా రెఫరెన్స్లు దీనిలో ఉన్నాయేమో చెక్ చేసుకోవడానికో కావచ్చు. కానీ వాళ్ళు కూడా మా మీదే ఆధారపడుతున్నారు, సినిమా థియేటర్కి వెళ్ళట్లా. వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ల వైపు తొంగి చూడట్లేదు. ఇది కండిషన్. మా కన్జ్యూమర్ డేటాని మేము బయట పెడితే మీరు ఏమైపోతారో అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఉన్నాయి మా దగ్గర. పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు ఛాంబర్లో ఎవరైతే, ఫిలిం ఛాంబర్లో ఎవరైతే ఆఫీస్ బేరర్స్గా ఉన్నారో వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు. మీరు పైరసీ గురించి మాట్లాడతారేంటి అని ఒక పెద్ద క్వశ్చన్ లేవనెత్తాడు. దానికి సమాధానం చెప్పాలి ఇండస్ట్రీ. సో మా కన్జ్యూమర్ నెట్వర్క్ చాలా పెద్దది. మేము ఈ డేటా బయట పెడితే చచ్చిపోతారు మీరు అందరూ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది దీంట్లో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు మా దగ్గర, మా కస్టమర్లు. ఇది ఒక టాలీవుడ్కి సంబంధించిన సమస్య కాదు కదా. టాలీవుడ్ భారతదేశ వ్యాప్తంగా అన్ని సినిమాలను వీళ్ళు చేస్తున్నారు. టాలీవుడ్లో అవుతున్నంత రచ్చ ఇంకెక్కడ అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే అన్ని చోట్ల జరుగుతోంది ఇది. ఏ సినిమాకి కూడా, అంటే అసలు ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే అంత క్వాలిటీ కంటెంట్ ఎలా వెళ్తోంది? ఇప్పుడు థియేటర్లో కెమెరా పెట్టి పైరసీ చేయటం అనేది చాలా కాలంగా ఉంది. ఆ కంటెంట్ అలా బయటికి వెళ్తే క్వాలిటీ బాగుండదు, తక్కువ క్వాలిటీలో ఉంటుంది అది.
అందుకని రాజమౌళి గారు ఏం చెప్పాడంటే, ఇది తక్కువ క్వాలిటీలో వస్తోంది బయటికి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు కనుక మనం తీస్తే జనాలు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా పైరసీని వదిలి మన దగ్గరికి వస్తారు. కాబట్టి అలాంటి గ్రాండియర్ సినిమాలు తీద్దాం, అదే పైరసీకి మందు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎంత గ్రాండియర్గా తీసినా అంతే గ్రాండియర్గా బయటకు తీస్తున్నారు. వీళ్ళని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అంటే, ఇది కంట్రోల్ చేయక తప్పదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది జాతీయ స్థాయి సమస్యే, కేంద్ర ప్రభుత్వ దృష్టిలో కూడా ఉంది ఇది. అయితే ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ విసిరారు, మీరు మమ్మల్ని ఒక చోట పీకుతారు, మేము ఇంకో చోట వెలుస్తాం, ఇది ఆపం. మా కోసం దెబ్బలాడటానికి భారతదేశంలో 80% మంది ప్రజలు మాతో ఉన్నారు, వాళ్ళే మా బలం. మీరు మీ నుంచి వాళ్ళు డివియేట్ అయిపోయారు, మీతో లేరు ఇప్పుడు, వాళ్ళు మాతో ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తాం మీ మీద. కాబట్టి మీ వ్యవస్థను కుప్పకూలుస్తాం, మేము కుప్పకూల్చగలం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలంటే సినిమా పరిశ్రమ ముందున్నటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏమిటి? థియేటర్లని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు సినిమా థియేటర్లలో థియేటర్ క్యాంటీన్ ఉండేది, కానీ బయట ఫెన్సింగుల దగ్గర అమ్ముకునేటువంటి చిన్న చిన్న బేసిన్లో తినుబండారాలు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. థియేటర్ క్యాంటీన్లో పావలాకి 4 సమోసాలు దొరికే రోజుల్లో కూడా ఆ పావలా పెట్టడానికి డబ్బులు లేనళ్ళు 10 పైసలు పెట్టి ఏవోటి కొనుక్కున్న ఆ బేసిన్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తింటూ సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అలౌ చేయట్లేదు అనేది ప్రశ్న. బయట నుంచి వీళ్ళు తీసుకెళ్లేటువంటి వస్తువుల్ని ఎందుకంత చెక్ చేస్తున్నారు? బయట నుంచి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినా, లేదు జేబులో చాక్లెట్ ఉన్నా తీసి దానికి ఒక దారం కట్టి ఒక ఇది ఇచ్చి బిళ్ళ ఇచ్చి మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. ఎందుకు ఆ పరిస్థితి తెస్తున్నారు మీరు? ఇది హ్యూమన్ రైట్ వైలేషనే కదా అన్న పద్ధతిలో చర్చ చాలా రోజుల నుంచి ఉంది మల్టీప్లెక్స్ల మీద. ఇది చట్టాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి అనేది. ఇప్పుడు అక్కడికి జనాలు మల్టీప్లెక్స్లకు కూడా వెళ్ళటం లేదు, తగ్గింది. అంటే ఈ పైరసీ వలన అక్కడికి కూడా తగ్గింది. తగ్గిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని బతికించుకోవటానికి వాటిని ఈవెంట్ కేంద్రాలుగా మారుస్తున్నారు. బర్త్డే ఈవెంట్లు, మీ మ్యారేజ్ డే ఈవెంట్లు, మీ పెళ్ళిళ్ళు కూడా కావాలంటే మల్టీప్లెక్స్లోనే చేసుకోండి. ఇక్కడ అంటే కార్పొరేట్ బుకింగ్ అనే పేరుతో వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసుల్లో జరిగేటువంటి బర్త్డే ఫంక్షన్స్ సినిమా థియేటర్లో చేసుకోండి. సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి, గొడవ చేయండి, కేకులు కట్ చేయండి, తాగండి, ఏదైనా చేయండి, ఇక్కడ చేసుకోండి, మేము ఈ వెన్యూ మీకు ఇచ్చేస్తాం అని వాళ్ళు స్లైడ్లు వేస్తున్నారు, ఆఫర్లు ఇస్తున్నారు. ఆల్రెడీ జరుగుతోంది అది. ఈ టికెట్లు తెగుతాయి కాబట్టి బయ్యర్కి ప్రయోజనం, థియేటర్కి నడుస్తూ ఉంటుంది, వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ టికెట్ల రేట్లు కొనేస్తే సరిపోతుంది, వాళ్ళు ఏవో స్నాక్స్ చెప్తారు, ఆ స్నాక్స్ వెళ్ళిపోతాయి, క్లోజ్. ఇప్పుడు చాలా నష్టం వస్తుంది, ఐబొమ్మ లాంటి వాటి వల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు జనం అంటున్నారు. కానీ బాహుబలి పైరసీ అయింది, కాంతార లాంటి సినిమాలు పైరసీ అయ్యాయి. అట్లా చాలా సినిమాలు పైరసీ అయ్యి కూడా 1000 కోట్లు సంపాదించినాయి, చాలా కాలం ఆడినాయి. మరి వాటిని ఎట్లా చూడాలంటారు? బాహుబలి పైరసీ పెద్దగా ప్రభావం చూపించకపోవడానికి కారణం క్వాలిటీ ప్రింట్ బయటకు వెళ్ళలేదు అప్పుడు ఆ రోజుల్లో. కాబట్టి అది కొంతవరకు థియేటర్కి జనాలను రప్పించగలిగింది. RRR టైంకి పరిస్థితి మారింది. RRR వెళ్ళింది బయటికి, వెళ్ళినప్పటికీ జనాలు థియేటర్కి వచ్చారు. అంటే సింగిల్ స్క్రీన్స్ కొద్ది మేరకు ఎఫెక్టివ్గా ఉన్నటువంటి రోజులు అవి. మల్టీప్లెక్స్లకు కూడా బాగానే వెళ్ళారు, అది కూడా వారం 10 రోజుల కలెక్షనే. సినిమా అనేది 4 వారాలు నడిస్తే గొప్ప విషయం అనుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చాం. 175 రోజులు అనేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. సినిమా అనేది వారం రోజులు, 2 వారాలు మ్యాక్సిమం. ఇప్పుడు ఓజీ సినిమా సెకండ్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ వరకు సక్సెస్ఫుల్గా నడిస్తే చాలు. అంటే
దేశవ్యాప్తంగా 10 కోట్లు 15 కోట్లు వచ్చినా చాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో పుష్ప 2 అనేది 1800 కోట్లు కలెక్ట్ చేసింది దేశవ్యాప్తంగా, ఒక దేశీయంగా కాదు. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా హిందీ బెల్ట్తో కలిపి 1800 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. కాబట్టి బిగ్ రెవెన్యూస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ రెవెన్యూస్ అన్నీ? వెరీ ఫస్ట్ డే 2000 రూపాయలకు టికెట్లు అమ్మారు. అంటే పైరసీ అయినా సరే వస్తున్నాయి నేనేది అది. మీకు మొదటి రోజే డబ్బులు వచ్చేస్తున్నాయి 2000 రూపాయలకు టికెట్లు అమ్ముతున్నప్పుడు. అప్పటికి ఇంకా పైరసీ రావట్లేదు బయటికి. రాకముందే గుంజేస్తున్నారు డబ్బులు. ఈ మిగిలిన రన్ అంతా జనాలు బాగుంది అంటున్నారు కదా సినిమా, ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకునే బాపతు. కానీ ఇంతకంటే ఎక్కువ రావాలి, ఇంతకంటే ఎక్కువ జనాలు రావాలి థియేటర్కి, కానీ రావట్లేదు. అది రన్ ఎంత వచ్చింది? రన్ అదేమి శతదినోత్సవం జరుపుకోలేదుగా సినిమా. ఏ సినిమా అయినా శతదినోత్సవం జరుపుకోవడం అనేది అంటే పైరసీ లేకపోతే జరుపుకుంటుందనే వాళ్ళ ఉద్దేశం. జరుపుకోవచ్చు, పైరసీ లేదు అంటే కనీసం ఓటీటీ వరకైనా అవుతారు కదా జనాలు. ఓటీటీకి వెళ్ళాలి అనేది సినిమా పరిశ్రమ. అంటే ఎక్కడో చోట డబ్బులు కట్ అవ్వాలి. సినిమా థియేటర్లో డబ్బులు కట్టి చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి. ఓటీటీకి జనాలు వెళ్ళట్లేదు అనేది ప్రధాన కంప్లైంట్. థియేటర్ గురించి బాధపడాల ఇండస్ట్రీ. వాళ్ళ ప్రధాన గొడవ ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీకి వెళ్లకుండా మధ్యలో దొంగ మార్గంలో ఈ సినిమాలు చూస్తున్నారు. దానివలన మేము ఓటీటీకి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం అనేది వీళ్ళ బాధ. పైగా ఇది డౌన్లోడ్ అయిపోయి వీళ్ళు ఈ సినిమా తమ బంధువులకి మిత్రులకి అందరికీ షేరింగ్ చేస్తున్నారు. దాంతో ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చుని ఈరోజు ఏదో కొత్త సినిమా పంపించాడు పిల్లోడు చూద్దాం అని చెప్పి చూసేస్తున్నారు. ఫోనుల్లో చూస్తున్నారు. ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటే పక్క సీట్లో కూర్చున్నవాడు ఆ రోజు రిలీజ్ అయిన సినిమాని తన దగ్గర ఉన్నటువంటి ట్యాబో ఏదో ఒకటి పెట్టుకుని చూసేస్తున్నాడు హాయిగా. థియేటర్ క్వాలిటీతోనే చూస్తున్నారు. కాబట్టి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే పైరసీ చచ్చిపోతుంది అని రాజమౌళి గారు చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు అవుట్డేటెడ్ సిద్ధాంతంగా మారిపోయింది. సో సినిమా నిర్మాతలు బడ్జెట్లు ఎందుకు పెంచుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న వాళ్ళు లేవనెత్తింది. దానికి సమాధానం చెప్పాలి ఛాంబర్. అలాగే సింగిల్ స్క్రీన్స్ను వాంటెడ్గా చంపేశారు మీరు. సినిమా థియేటర్ అంటే మల్టీప్లెక్స్గా మార్చారు. మల్టీప్లెక్స్ ఓటీటీ, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఓటీటీ ఆడియన్స్గా చీల్చారు మీరు. ఈ జనాలందరినీ ఓటీటీలకు పంపించడం కోసం సింగిల్ స్క్రీన్ చంపేసి మల్టీ స్క్రీన్లోకి ప్రేక్షకుడు వెళ్ళలేని పరిస్థితి కల్పించి ప్రీమియర్స్ పేరుతో 2000 రూపాయలకి టికెట్లు అమ్మి ఇంత దోపిడీ చేస్తున్నారు మీరు. మిమ్మల్ని దోపిడీ చేయడం తప్ప? అంటే రాబిన్ హుడ్, పెద్దవాళ్ళని కొట్టడం పేదవాళ్ళకి పెట్టడం అంతే. మేము ఈ పెద్ద నిర్మాతలు 1000 కోట్లు 1000 కోట్లు పెట్టాము 500 కోట్లు పెట్టామని చెప్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్లు సినిమా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర నుంచి సరుకు కొట్టేసి ఈ జనాలకు పంచిపెడుతున్నాం, ఫ్రీగా చూపిస్తున్నాం. మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని కంట్రోల్ చేయటం మీ వల్ల కాదు. మీరు ఒక ఐపీని క్లోజ్ చేస్తే దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని రెఫరెన్స్లోకి కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు పవర్ సైట్లని నేను కంట్రోల్ చేస్తాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఫోన్లోనూ ఏ వీడియో రాదు అని చెప్పాడు ఆయన, అమిత్ షా గారు. ఇప్పటికీ ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే మీకు 100 సైట్లు కనిపిస్తాయి. అందులో అవి పీకేసిన సైట్లు కూడా ఉంటాయి. వీళ్ళు ఎలాగైతే ఈ కన్జ్యూమర్స్ డేటా ఉంది మా దగ్గర అని చెప్తున్నారో, ఈ పార్న్ సైట్లు వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది. ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్లతో సహా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఒక లింక్ కట్ చేశారో ఇమ్మీడియట్గా వాళ్ళ కస్టమర్లందరికీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేసి మీరు చూసే కంటెంట్ ఇక్కడ అవైలబుల్గా ఉంది అని కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ లింక్లో ట్రావెల్ అయిపోతారు. వితిన్ మినిట్స్ ఆ లింక్ కూడా కట్ అయిపోతుంది, ఇంకో లింక్ ఓపెన్ అవుతుంది, వీళ్ళకి మెసేజ్ వచ్చేస్తుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది, జరిగిపోతోంది.
సరే వీళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్, ఐబొమ్మ లాంటి వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఒకటి పక్కన పెడితే, కోట్ల రూపాయల బిజినెస్ కూడా కదా పైరసీ అనేది. అవును. అంటే ఇప్పుడు ఐబొమ్మ కానీ అంత ఊరికేనే ఫ్రీగా ఇచ్చేయడం కోసం వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని అయితే చేయరు కదా. కష్టం అంటే దాని మీద కూడా ఓ చర్చ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సినిమాలు ఫ్రీగా చూపించడం అనే నెపంతో జనాల్ని తమ ప్లాట్ఫామ్ మీదకి లాగేసి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది అవును. వాళ్ళ మీద. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేది జనాల విచక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మేము మంచి చెడ్లకు భాగస్వాములం కాదు. అయితే జనానికి మేము కూడా చెప్తున్నాం ఇది తప్పే అని. కానీ వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మాకు జనం కోసం చేస్తున్న ఈ యుద్ధంలో మాకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి కదా ఎకనమిక్గా. అందుకని మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఐబొమ్మ ఇండియా నుంచి నడవదు. ఇండియా కాదు అది, రకరకాల చోట్ల. ఈ మధ్య వీళ్ళు అరెస్టులు చేసింది ఎవరిని మరి? అరెస్ట్ చేసింది లోకల్గా పైరసీలు చేస్తున్నటువంటి వాళ్ళని. థియేటర్ పైరసీ అది. థియేటర్లో కెమెరాలు సెల్ ఫోన్లు పెట్టి పైరసీ చేస్తున్నారు. ఒక అతన్ని బీహార్ నుంచి తీసుకొచ్చాం. అవును, అతనే ఈ ఐబొమ్మకు చేస్తున్నాడు పైరసీ అని చెప్తున్నాడు. ఐబొమ్మ థియేటర్ క్వాలిటీతో సినిమా వేస్తే అది బతకదు. థియేటర్ కెమెరా ప్రింట్ క్వాలిటీతో సినిమాలు పైరసీ కావడం లేదు. అంటే ఈ ప్రింట్ ఎక్కడి నుంచి పెడుతోంది అంటే సినిమా ఎడిటింగ్ దగ్గర నుంచి వెళ్ళాలి. లేకపోతే ఇక్కడి నుంచి వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్కి పంపిస్తున్నారు త్రూ నెట్. త్రూ నెట్ కావచ్చు, హార్డ్ డిస్క్లోనే పెడుతున్నాయి సాధ్యమైనంత వరకు. ఈ హార్డ్ డిస్క్లో నుంచి ఎక్కడి నుంచో అది కాపీ అవుతోంది. అది పట్టుకుని కంట్రోల్ చేయడమే మీ వల్ల కావడం లేదు. ఇంకా పైరసీని ఎలా ఆపుతారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా రిలీజ్ అవుతాయి కదా తెలుగు సినిమాలు. అవును, ఎక్కడికైనా. ఇప్పుడు అక్కడ కూడా చాలా ఈజీ కదా అక్కడ తీసుకోవడం. ఇంకా ఎక్కడి నుంచి అయినా అంటే సినిమా షో పడినటువంటి మొదటి షో పడిన గంటన్నరలో వచ్చేస్తుంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే, ఒకటి మేము తప్పు చేస్తున్నాం ఓకే, కానీ మేము తప్పు చేయటం వల్ల చాలామంది ఆనందపడుతున్నారు. ఇంతమంది ఆనందాన్ని చంపేస్తున్నారు. మమ్మల్ని చంపేయటం ద్వారా ఇంతమంది పొందుతున్న ఆనందాన్ని చంపేస్తున్నారు మీరు. వాళ్ళందరూ ఊరుకుంటారా మిమ్మల్ని? 80% మంది ఓట్లు లేకపోతే మీ ప్రభుత్వాలు ఏమైపోతాయి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. నువ్వు పోలీసులు కూడా మొన్న పోలీసులు అయితే చాలా ప్రెస్ పెట్టి చాలా టైం పెట్టాడు ఆయన. టైం పెట్టి ఇక అయిపోయింది వీళ్ళ కథ అని చెప్పేసి. పోలీసుల మద్దతు కూడా సినిమా ఫీల్డ్కి ఉంది, ప్రభుత్వం మద్దతు ఉంది. అన్ని రకాల మద్దతులు ప్రభుత్వానికి ఉన్నప్పుడు వీళ్ళు నిలబడగలుగుతారా ఐబొమ్మ లాంటి వాళ్ళు అని. ఇది దేశీయంగా జరుగుతున్న వ్యవహారమే కాదు, ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి గాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. దీన్ని అరికట్టడానికి వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ నుంచి కూడా అప్లోడ్ కాకుండా చేయగలగాలి. ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. అందుకనే నేను పవర్ సైట్లతో పోల్చింది. ఐక్యరాజ్య సమితి కూడా ఎంటర్ కావాలంటారా దీంట్లోకి? అంటే ఇప్పుడు పవర్ సైట్లు లేవు అని ఆయన అనుకుంటున్నాడు ఇప్పటికీ. ఎవరైనా? అమిత్ షా గారు. అమిత్ షా ఆయన ఫోన్లో పనిచేయకపోవచ్చు, ప్రపంచంలో ప్రతి కుర్రోడి ఫోన్లోనూ పనిచేస్తున్నాయి. ఓకే, కాబట్టి లేదని ఎలా అంటారు మీరు? అలాగే మేము కూడా అంటున్నారు వాళ్ళు. మమ్మల్ని ఆపటం, మీరు దాన్ని ఆపటమే మీకు వల్ల కాలేదు. మమ్మల్ని ఎలా కంట్రోల్ చేయగలరు మీరు? మేము ఇక్కడ తెంపితే ఇంకో చోట తెరుస్తాం, అది తెరిస్తే ఇంకో చోట తెరుచుకుంటుంది. ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఈ కస్టమర్ డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంటుంది సర్వర్కి. ఇమ్మీడియట్గా వీళ్ళందరికీ మెసేజ్లు వచ్చేస్తాయి, మీ కంటెంట్ ఇక్కడ ఉంది అని. వాళ్ళు వెంటనే దాన్ని నొక్కుతారు, వెళ్ళిపోతారు, దానిలో ట్రావెల్ అవుతూ ఉంటారు. అది కట్ అవ్వగానే మళ్ళీ మెసేజ్ వస్తుంది, మీరు ఇంకో చోటకి వెళ్ళాల్సి ఉంటుంది అని. వెళ్ళటానికి వీళ్ళేం చేయక్కర్లేదు, దాని మీద నొక్కితే చాలు ట్రావెల్ అయిపోతారు. ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, మీరు ప్రేక్షకులను పీల్చుక తింటున్నారు, దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము ప్రేక్షకుల కోసం ఈ విధంగా ఫ్రీగా ఇస్తున్నాం అనేది. దాదాపు ఎక్కువ మంది ప్రజలు
ఐబొమ్మ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క ఇవన్నీ. డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఐబొమ్మ కట్ అయిపోతే జనాలందరూ ప్రభుత్వాల మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. జంజీ ఉద్యమం కూడా రావచ్చు అంటారా? జంజీ ఉద్యమం అంటే దానికి ప్రొవోకింగ్ గానే వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ లెటర్ ఉంది. ఎందుకంటే జనాలు అంటే మీరు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా థియేటర్లు ఎందుకు కాస్ట్లీగా మార్చారు, ఎందుకు మల్టీప్లెక్స్లు అలా వేధిస్తున్నాయి ప్రజల్ని? వాళ్ళు కూడా మామూలు ధరలకు అమ్మచ్చు కదా. బయట లీటరు వాటరు 20 రూపాయలకు అమ్ముతుంటే థియేటర్ బయటే మీరు ఆ గోడ దాటగానే హాఫ్ లీటర్ 80 రూపాయలకి ఎందుకు అమ్మాల్సి వస్తుంది? ఎందుకు దోచుకుంటున్నారు జనాల్ని? ఇప్పుడు పీవీఆర్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టి ఉన్నారు గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దాదాపు 6-7 నెలలుగా పెండింగ్లో ఉంది ఆ ప్రపోజల్. అంగీకరిస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది. కానీ వాళ్ళు అడిగిన ఇదేంటంటే ప్రొవిజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని మల్టీప్లెక్స్లో లిక్కర్ అలౌ చేయండి అని. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ పార్టీలకి థియేటర్లు ఇస్తున్నారు వెన్యూగా. అక్కడ లిక్కర్ సర్క్యులేషన్ లేకపోతే ఇబ్బంది కాబట్టి అడుగుతున్నారు. ఇంకా అలౌ చేయట్లేదు. అలౌ చేస్తే పరిస్థితి ఏంటి? మందులో మంచిగా సినిమా మారుతోంది. దాదాపు ఒకళ్ళు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 5-6 వేలు ఖర్చు అయ్యే పరిస్థితి. అందుకని ఐబొమ్మ ఫ్రీగా చూపిస్తుంది కాబట్టి ఇంట్లో అందరు కూర్చొని చూడే. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెరిగాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి. అక్కడికి వెళ్ళి పిల్లలు మళ్ళీ పాప్కార్న్ మరొకటో ఏదో ఒకటి అడుగుతారు. అవన్నీ కొనేసరికి చాలా డబ్బులు అయిపోతాయి. ఇంత డబ్బులు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే థియేటర్కి వెళ్తారు. అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ సెలబ్రేటివ్ మూడ్లో వెళ్తారు. వాళ్ళు ఇవన్నీ తినటం కోసం వెళ్తారు. సినిమా అనేది ఒక సాకు మాత్రమే. అక్కడ ఇతరేతర కార్యక్రమాలు చాలా నడుస్తాయి. అందుకోసం సినిమా థియేటర్ ఉండాలి. అందుకోసం నడుస్తుంది. సినిమా కోసం సినిమా హాల్ కాదు అది. సినిమా కోసం ఉన్నటువంటి సినిమా హాళ్ళని మీరు చంపేశారు. సింగిల్ థియేటర్స్, సింగిల్ స్క్రీన్స్ అవి చంపేసి వాళ్ళందరినీ ఓటీటీలకు పంపించాలనుకున్నారు మీరు. ఇప్పుడు మధ్యలో ఐబొమ్మ అనేది వచ్చి వీళ్ళందరినీ ఆపేస్తుంది. ఓటీటీకి వెళ్ళకుండా. సో వీళ్ళని చంపితే ఓటీటీకి వెళ్తారు. సినిమా థియేటర్ల పరిరక్షణ కోసం కాదు ఇది జరుగుతోంది. ఏది ఈ పైరసీని అరికట్టడం అనేది సినిమా థియేటర్లకు జనాల్ని రప్పించడం కోసం అంటున్నారు వాళ్ళు. కాదు, ఓటీటీలను కాపాడుకోవటానికి, ఓటీటీల దగ్గర సినిమాలు అమ్ముకోవటానికి వాళ్ళకి ప్రేక్షకుల గ్యారంటీ ఇవ్వాలి కదా. వీళ్ళు థియేటర్లో మేము 3,000 పెడతాం టికెట్ రేటు. 3,000 పెట్టేవాడు అక్కడికి వస్తాడు. 3,000 పెట్టలేని వాడు నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి 3,000 కొనేంత క్రేజ్ ఉన్న సినిమాని నువ్వు ఏ రేటుకి కొంటావో చెప్పు, మేము ఆడియన్స్ని గ్యారంటీ ఇస్తున్నాం నీకు అని బేరం పెడుతున్నారు వీళ్ళు ఓటీటీలతో. ఆ బేరం చెడిపోతుందేమో అని పైరసీని ఆపమని పోలీసుల మీద ప్రెజర్. పోలీసులేమో వీళ్ళెవరినో పట్టుకొని, వీధి దొంగల్ని పట్టుకొని, జేబు దొంగల్ని పట్టుకొని కార్పొరేట్లను చంపేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. అది కుదిరే పని కాదు. అది వాడు చాలా రెడిక్యూల్ చేశాడు, అపహాస్యం చేశాడు ఐబొమ్మ వాడు, వెటకారం చేశాడు వాళ్ళని. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ గొడవ. పైరసీ అనేది మీ ఊళ్ళో జరుగుతున్న వ్యవహారం కాదు, ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న వ్యవహారం. ఆన్లైన్లో జరుగుతుంది. వేరే దేశాల్లో కూడా ఇట్లా ఉండొచ్చు అంటారా పైరసీ? అన్ని దేశాల్లో ఉంది, ప్రతి చోట ఉంది. దీనికి సంబంధించి హాలీవుడ్లో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, మనం ముందే ఒక రేట్ పెట్టి ఒక లింక్ వదిలేస్తే బెటర్ కదా. అంటే ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి ఇంట్లో ఓపెన్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఇద్దాం మనం ఒక రేట్ పెట్టి. అప్పుడు మనమే పైరసీ చేసినట్టుగా ఉంటుంది. డబ్బులు వస్తాయి మనకి. ఇప్పుడు డబ్బులు పోతున్నాయి అనేది, ఆడియన్స్ పోతున్నారు, లీక్ అయిపోతుంది సినిమా అని. ఈ లీకేజీ అరికట్టడానికి మనమే ఓపెన్గా ఒక అపార్ట్మెంట్కో లేకపోతే ఎవరైనా సరే ఎనీవన్ వాళ్ళు ఆ అమౌంట్ కట్టేస్తే ఆ లింక్ పొందొచ్చు. 1 టైం పనిచేస్తుంది అది. మీరు మీ సినిమా మీ ఇంట్లో మీ హోమ్ థియేటర్లో మీరు సినిమా చూసుకోండి, మీరు థియేటర్కి రానక్కర్లేదు. మొత్తానికి దీన్ని ఆపడం మాత్రం ఎవరి తరం కాదనేది మీ అభిప్రాయం? ఆపటం అయ్యే పైరసీ అది అంతర్జాతీయ స్థాయిలో చట్టాలు తీసుకొచ్చి
దాని మీద ఒక అంతర్జాతీయ స్థాయి నిఘా విభాగాలు పనిచేస్తే తప్ప కంట్రోల్ చేయటం అయ్యే పని కాదు. అంటే ఇప్పుడు మన పోలీసులు వీళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవదు అది. ప్రెస్ మీట్లు పెట్టి మేము అన్ని సాధించేసామని చెప్పడం వరకే తప్ప జరిగేది ఏం లేదు. కర్మన్ ఘాట్లోనో మరో చోట థియేటర్లో పైరసీ జరిగింది అని చెప్పి ఆ థియేటర్ మీద ఒక కేసు పెడతారు తప్ప అంతకు మించి జరిగేది ఏం లేదు. ఇది కంటి తుడుపు చర్యలే, డైరెక్ట్గా నెట్ నుంచి తీసుకునేదని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంపాసిబుల్, అది చాలా కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.